सिटी ओके गाइस लोपलिకి అయితే వెళ్దాం कृपया ध्यान दीजिए गाड़ी संख्या 085446 कर्नूल सिटी विशाखापट्टनम स्पेशल एक्सप्रेस कर्नूल सिटी से चलकर विशाखापट्टनम। హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్। ఈరోజు మనం ఈ వీడియోలో కర్నూలు నుంచి విశాఖపట్నంకి అయితే ట్రైన్ జర్నీ చేయబోతున్నాం। సమ్మర్ స్పెషల్ ట్రైన్ అయితే ఉంది కదా, స్పెషల్ ట్రైన్ అయితే వేశారు మన కర్నూలు నుంచి విశాఖపట్నం వరకు। ఇంతకుముందు విశాఖపట్నం వెళ్ళాలంటే మనం డోన్కి అయితే వెళ్ళి డోన్ నుంచి మనం వైజాగ్ అయితే చేరుకునే వాళ్ళం। వేసవి రద్దీ దృష్ట్యా మనకి కర్నూలు వరకు అయితే విశాఖపట్నం ట్రైన్ అయితే పొడిగించడం జరిగింది। ట్రైన్ మీరు చూస్తున్నారు బ్యాక్ సైడ్ లోకోమోటివ్ అయితే ఇంకా అటాచ్ అయితే చేయలేదు, కప్లింగ్ చేయలేదు ఇంకా। ఇప్పుడే లోకోమోటివ్ అయితే అటాచ్ అయితే చేశారు। మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 08546। జనరల్ బోగీలు 2 ఉన్నాయి। కోచ్లకి దేని ట్రైన్ చాలా ఓల్డ్ కోచ్లా ఉంది, అంతా చాలా పాత ట్రైన్ అయితే ఇప్పుడే బయలుదేరుతుంది। హాఫ్ అన్ అవర్ లేట్ తర్వాత మన ట్రైన్ అయితే బయలుదేరింది ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి కర్నూలు సిటీ నుంచి విశాఖపట్నం వరకు। మనం జర్నీ చేయబోతున్న ట్రైన్ నెంబర్ వచ్చేసి 08546 కర్నూలు సిటీ నుంచి విశాఖపట్నం వరకు। మొత్తం 18 స్టాప్లు అయితే ఉన్నాయి। ఫస్ట్ స్టాప్ వచ్చేసి డోన్, నంద్యాల, దిగువమెట్ట, గిద్దలూరు, ఖమ్మం, మర్కాపూర్, వినుకొండ, నసరావుపేట్, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, అనకాపల్లి, దువ్వాడ, విశాఖపట్నం। కర్నూలు నుంచి విశాఖపట్నం మొత్తం ట్రైన్ జర్నీ వచ్చేసి 768 కిలోమీటర్స్। ఈ ట్రైన్ వచ్చేసి సమ్మర్ స్పెషల్ ట్రైన్ అయితే ట్రైన్ నెంబర్ 08546। ఇది హంద్రి నది కర్నూలు ఎంట్రన్స్। గేట్వే ఆఫ్ రాయలసీమ మన కర్నూలు నుంచి సిటీ ఆఫ్ డెస్టినీ వైజాగ్ని అయితే కలుపుతుంది ఈ ట్రైన్। మొత్తం 18 స్టాప్లు ఉన్నాయి, అందులో స్టార్టింగ్ ఎండింగ్ తీసేస్తే మొత్తం 16 స్టాప్స్ అయితే ఉన్నాయి। ఫస్ట్ స్టాప్ వచ్చేసి మనది డోన్ జంక్షన్। డోన్ జంక్షన్లో అయితే లోకో రివర్సల్ అయితే ఉంటుంది। ఈ ట్రైన్ వచ్చేసి ప్రతి బుధవారం ఉంటుంది। మే 28వ తేదీ వరకు ఈ స్పెషల్ ట్రైన్ అయితే రన్ అవుతుంది। కర్నూలులో 4:10కి బయలుదేరి నెక్స్ట్ రోజు విశాఖపట్నానికి 8 నుంచి 8:10 అలా చేరుకోవచ్చు। ప్రస్తుతం అయితే మన ట్రైన్ హాఫ్ అన్ అవర్ డిలే అయితే నడుస్తుంది। ట్రైన్ వచ్చేసి LHP కోచెస్తో అయితే రన్ అవుతుంది। కర్నూలు, నంద్యాల ప్రాంతాల వారు అన్నవరం, విశాఖపట్నం, విజయవాడ, కనకదుర్గ ఇలాంటి పుణ్యక్షేత్రాలు, దేవాలయాలు, ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాలు విజిట్ చేయడానికి ట్రైన్ అయితే బాగా హెల్ప్ అవుతుంది। సమ్మర్ సీజన్ కాబట్టి సమ్మర్ స్పెషల్ ట్రైన్ అయితే వేశారు। సమ్మర్ సెలవుల సందర్భంగా వేసవి రద్దీ దృష్ట్యా స్పెషల్ ట్రైన్ అయితే వేశారు కర్నూలు నుంచి విశాఖపట్నం వరకు। అలాగే విశాఖపట్నం వాళ్ళు మన కర్నూలు, నంద్యాల జిల్లాలో ఉన్న ప్రసిద్ధ దేవాలయాలు శ్రీశైలం, మహానంది, యాగంటి మొదలైన మంత్రాలయం మొదలైన దేవాలయం సందర్శించడానికి ఈ ట్రైన్ అయితే ఉపయోగపడవచ్చు ఉత్తరాంధ్ర వాళ్ళకైతే। ఈ ట్రైన్ అయితే ఈస్ట్ కోస్ట్ రైల్వే వాళ్ళు మెయింటైన్ అయితే చేస్తారు। ట్రైన్కి ఏదైనా చిన్న రిపేర్లు ఉన్నా
క్లీనింగ్ అలాంటివి విశాఖపట్నంలో అయితే చేస్తారు. దేని మెయింటెనెన్స్ మొత్తం విశాఖపట్నం స్టేషన్లో అయితే జరుగుతుంది, విశాఖపట్నం ఈస్ట్ కోస్ట్ రైల్వే కింద. ఇక ఈ ట్రైన్ నంబర్ కర్నూలు నుంచి విశాఖపట్నం వెళ్ళేటప్పుడు 08546, అదే విశాఖపట్నం నుంచి కర్నూలు వచ్చేటప్పుడు 08545. మొత్తం 21 కోచెస్ అయితే ఉన్నాయి. నేను విజయవాడ డోర్ నుంచి వైజాగ్ వరకు ఒక వీడియో చేశాను కదా, ట్రైన్ జర్నీ బ్లాగ్, అది కూడా ఒకసారి చూసేయండి. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఆల్రెడీ జర్నీ చేశాం కాబట్టి డోర్ నుంచి వైజాగ్ వరకు ఎక్కువ చూపించడానికి లేదు. ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు అన్ని స్టేషన్లు అయితే కవర్ చేసిన. ఆ వీడియోలో కవర్ చేయని స్టేషన్స్ ఏమైనా ఉంటే ఆ స్టేషన్ అయితే నేను చూపించడానికి ట్రై చేస్తాను. డోన్లో మనకి లోకల్ రివర్స్ అయితే ఉంటుంది, అక్కడ దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయితే కావచ్చు. చూడండి ఒకసారి, రైన్ పడవచ్చు, కూల్గా ఉంది వెదర్ అయితే. అయితే మనం డోన్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాం. డోన్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాం ప్రజెంట్. వెల్కమ్ టు డోన్ జంక్షన్. ఇక్కడ నుంచి మళ్ళీ వేరే లైన్కి అయితే మారుతుంది. డోన్ జంక్షన్ చేరుకున్నాం. ఇప్పుడే మన ట్రైన్ అయితే డోర్ నుంచి బయలుదేరింది, ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి. దాదాపు ఒక 1 అవర్ డిలేలో అయితే నడుస్తుంది ప్రజెంట్. 40 మినిట్స్ ఇక డోన్లో హాల్ట్ అయితే తీసుకున్నారు. మేబీ లోకల్ రివర్స్ ఉంది కదా, అందుకే అంత టైం తీసుకున్నారు. 40 మినిట్స్ డిలే అయింది. ఇక నెక్స్ట్ స్టాప్ మనది నంద్యాల. ఇక్కడ ట్రాక్ అయితే చేంజ్ అవుతాం, వైజాగ్ లైన్లోకి అయితే ట్రైన్ చేంజ్ అవుతుంది ట్రాక్.
వల్ల ఇప్పుడు నాకు రిటర్న్ ట్రైన్ అయితే ఉంది 1 o'clockకి. అందుకే ఇక్కడ దిగేస్తున్నట్టు వాడలో వైజాగ్ జర్నీ చేసిన ట్రైన్ అంతా వర్ష ట్రైన్ జర్నీ ఇది 5 hours లేట్. యాక్చువల్గా మనం వైజాగ్లో దిగాల్సింది, ట్రైన్ చాలా ల్యాగ్ కొట్టేసింది. ఒక 5 hours అయితే లేట్ అయింది ట్రైన్ అయితే. టైం ఇప్పుడు ఎంత అయింది చూడండి ఒకసారి. టైం 11:22. మనం 8:30కి అలా దిగాలి వైజాగ్లో. దాదాపు ఎంత లేట్ అయింది చూడండి ఒకసారి. 4 hours 25 minutes లేట్. నేను వైజాగ్ అయితే వెళ్ళట్లేదు, మనకు రిటర్న్ టికెట్ ఉంది కర్నూలుకి, అంటే డోన్ వరకే. డోన్ నుంచి మళ్ళీ బస్కి అయితే వెళ్ళాలి. చాలా ల్యాగ్ కొట్టేసింది, చాలా లేట్ అయింది ట్రైన్ అయితే. ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. ఎవరైనా కొత్త మన వీడియో చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. బాయ్, సీ యూ ఆల్ నెక్స్ట్ వీడియో.